గోదావరికని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించిన వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జరుగుతున్న రిలే నిరసన దీక్షలను శనివారం వాల్యా హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించి దీక్షలను సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో రాజ్ ఠాకూర్ ప్రజాపాలన పేరుతో నిరుపేదల ఇండ్లు కూల్చడం, ప్రశ్నించే గొంతులను అణగదొక్కడంగా రాజ్యం మేలుతున్నారని, ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థను కూడా కించపరుస్తూ న్యాయవాదులు అనే కనీస గౌరవం లేకుండా పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసు రాజ్యం నడిపిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి ఇలాంటి విధానం మంచిది కాదని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే వెంటనే సిఐపై చర్యలు తీసుకొని న్యాయవాదులకు భద్రత కల్పించాలని కోరారు. ప్రతి ఒక్క అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేసే న్యాయవాదులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అందించే దిశలో న్యాయవాదుల పాత్ర అనేది చాలా క్రియాశీలకం. ప్రశ్నించే న్యాయవాదుల మీద గోదావరికని వన్ టౌన్ సిఐ గారి యొక్క అనాలోచితమైన వ్యాఖ్యలను నిరసిస్తూ మా యొక్క విధులను బహిష్కరించి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వన్ టౌన్ సిఐ గారి యొక్క ట్రాన్స్ఫర్ అయ్యే వరకు భారత ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి పక్షాన శ్రీ వాలా హరీష్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతాను. రోడ్ అవతల వైపు క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, రోడ్ ఇవతల వైపు టెంట్ ఉంది. రావడానికి ఏం కాళ్ళ నొప్పి వచ్చింది ఆయనకు నాకు అర్థమవుతుంది. అంటే ఎవరి సమస్యలు తమరికి పట్టవా ఎమ్మెల్యే గారు? ప్రతి ఒక్కరిని మొన్నటికి మొన్న చూసిన మా దగ్గర ఆయన శ్రీనివాస్ యాదవ్ గారు, రేడియం శ్రీనివాస్ అంటారు, ఆయన నడి సెంటర్లో బూతులు తిడుతూ ఆయన మీద చేయి చేస్తున్నారు. అంతకుముందు ఒక దుకాణదారుని పాప ఆయన ఏదో కొబ్బరికాయలో ఏదో అమ్ముకునే వ్యక్తి పాప ఆయనని కొట్టిండు, అది వీడియోలో రికార్డ్ అయింది. ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా వదిలేడు ఆయన. కేవలం ఎమ్మెల్యే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొమ్ము కాసే విధంగా ప్రవర్తిస్తున్నాడు. మిగతా సంఘంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి రెస్పెక్ట్ లేదు ఇక్కడ. వాళ్ళకి కావాల్సినటువంటి ఏది కూడా పని జరగదు ఇక్కడ. ప్రతి ఒక్కటి ఫేక్ కేసులే అండి. మొన్న రామగుండంలో ఒక అబ్బాయి ఉంటాడు, జరుపుల శ్రీనివాస్ అని, ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి ఒక పిల్లాడు. సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడితే ఒక అంతర్రాష్ట్ర లేకపోతే అంతర్జాతీయ తీవ్రవాదిని కదా ముసుగు కప్పి పోలీసులు అదే మీడియా ముందట ప్రవేశపెట్టినట్టు పెట్టిండు. ఆయన చేసింది ఏం లేదంటే ఒక పెట్టి కేసు, అది సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టిందంట. వాస్తవానికి ఇలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు కూడా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారము కేసులు పెట్టద్దు. ఈ అన్నది కూడా ఇలా ఫోన్ కాన్ఫిస్కేట్ చేయాలి. ఫోన్ ఎట్లా హ్యాండిల్ వాళ్ళు తీసుకుంటారండి నాకు అర్థం కాదు. ఏ చట్టానికి లోబడి, ఏ సెక్షన్కి లోబడి వాళ్ళు ఫోన్లు తీసుకుంటారు? డిజిటల్ డివైసెస్ తీసుకోవాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. బిఎన్ఎస్ చట్టం ప్రకారము డిజిటల్ డివైసెస్ తీసుకోవాలంటే, హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా ఆయన ఫోన్ తీసుకున్నారు. డబ్బులు కూడా 50,000 కంటే తక్కువ ఉంటే అసలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారము ఆయనని కొట్టినరు. మరి ఇలాంటి దాకా కనీసము దీని మీద విచారణ అనేది జరుగుతలేదు. అధికార పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా చిన్నగా ఒక పని చేస్తే ఆయననేమో రాత్రికి ఆగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఒక న్యాయవాదికి అన్యాయం జరిగితే ఆయన మీద ఎటువంటి చట్టము, ఎటువంటి కేసు జరగదు. బయట వింటున్నటువంటిది ఏంటంటే ఆయనే చెప్పుకుంటాడు లోపల ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేస్తే కానీ ఆ సీఐని మాత్రం నేను ట్రాన్స్ఫర్ చేయను. ఆయన చేయబట్టే ఇవాళ నేను ఇక్కడ సాఫ్గా కూర్చుంటున్నా, నాకు రావాల్సింది వస్తుంది, నాకు అడ్డం ఉన్న వాళ్ళందరినీ తొలగిస్తున్నాడు ఆయన, నా పనులన్నీ సక్రమంగా అవుతున్నాయి, ఆయన నేనెందుకు తీసేయను. నేను న్యాయవాదులు కాదు, మొత్తం గోదావరికని పట్టణం అంతా ఏకమైన కానీ నేను మాత్రం ఆయనని తీసేయను అని భీష్మించి కూర్చున్నాడు ఆయన. ఈ మాట చెప్పంగా మాకు సాక్షులు చెప్తున్నాడు. అంటే ఆయనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల వెతలు, ప్రజల బాధలు పట్టవు. ఆయనకు కావాల్సిందల్లా ఆయనకు జరుగుతున్నటువంటి పనులు సక్రమంగా జరుగుతున్నాయా, ఆయనకున్నటువంటి వ్యతిరేకుల్ని తొలగిస్తున్నాడా లేదా? దీని పట్ల గోదావరికని రామగుండం ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఈ పోలీసు చేస్తున్నటువంటి కీచకపు పనులు వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించాల్సిందిగా మేము కోరుతున్నాం. మొన్న చూసినాం మనం ఇదే చౌరస్తాలో ఒక సామాన్య వ్యక్తి, ఆకులు అమ్ముకునే వ్యక్తి మల్లేష్ అన్న, ఆయన ఆయనకు ఆల్రెడీ పట్టాకున్నటువంటి భూమిలో కట్టుకున్నటువంటి ఇల్లుని అడ్డదిడ్డంగా జేసీబీలు వచ్చేసి కూల్చేసారు. అది ఎవరు కూల్చేసారో మరి ఆ సీఐకి ఇంతవరకు పట్టింపు గిట్ట దాని గురించి ఇంతవరకు విచారణ చేసి బయట పెట్టలేదు. అక్కడికి కూడా ఎవరైనా నాయకులు అయితే వాళ్ళని బెదిరింపులే వీడియోలో రికార్డ్ అయినాయి అవన్నీ కూడా.
మా పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళని బెదిరిస్తారు, సిపిఐ నాయకులు వెళ్తే వాళ్ళని బెదిరింపులే, బీజేపీ వాళ్ళు వెళ్ళినా వాళ్ళని బెదిరింపులే. అసలు నాకు అర్థమైతలేదు, ఇక్కడ పోలీస్ రాజ్యం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? కమిషనర్ గారికి ఏం పట్టింపు ఉండదా? ఇక్కడ కలెక్టర్ గారికి పట్టింపు ఉండదా? ప్రజల్ని ఇంతగా నేరుగా హింసిస్తున్నటువంటి పోలీసుల్ని మీరు ట్రాన్స్ఫర్ చేయరా, అటాచ్ చేయరా కమిషనరేట్కి? అటాచ్ చేసి మీరు కమిషన్ని స్టార్ట్ చేయండి. మీరు జరుగుతున్నటువంటి విషయాల పట్ల తెలుసుకోండి, అసలు ఏం జరుగుతుందనేది. చాలా మంది గల్లలు బట్టి కొట్టింది ఇక్కడ ఆయన ఇలా. ఇదే కాదండి, పక్కన మండలం అంతర్గామ ఎస్ఐ కూడా, అది కూడా అయినది కూడా అదే వ్యవహారం. అక్కడి నుంచి అడ్డతీతంగా బూడిద దందా ద్వారా ఆయనకు వస్తున్నటువంటి డబ్బుల్ని ఎవరైనా కొంచెం అటు ఇటు మెసిలిస్తే ఆ అంతర్గామ ఎస్ఐ అక్కడ ప్రత్యక్షమవుతారు, వెంకటస్వామి. అంటే ఈ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని పోలీసు